హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాలతి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను అరిసెలు చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా బియ్యం నానబెట్టకుండా పొడి బియ్యం పిండితోటి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ అరిసెలు చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే మెత్తగా ఉంటాయి, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది, అంత బాగుంటుందండి. సింపుల్గా మనం అయిపోవాలంటే ఇది చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఒక 3 కప్స్ అయితే తీసుకున్నాను. ఒక సగం కప్పులో అయితే బియ్యం పిండి వేసుకున్నాను. అలాగే సగం కప్పు గోధుమ పిండి లేదంటే మైదా పిండి ఏదైనా తీసుకోండి. అలాగే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లం అయితే అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం అంతా కరుగుతుందండి. స్లోగా ఇలా స్పూన్ తోటి కలిపేసుకోండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది. ఇలా కొంచెం ఉండలు లేకుండా మొత్తం కరిగేంత వరకు అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం అంతా కరిగేంత వరకు మాత్రమే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కదా, దీని అయితే వడబెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో చాలా డస్ట్ అయితే ఫామ్ అవుతుంది. బెల్లం తయారు చేస్తున్నప్పుడు చాలా డస్ట్ అయితే ఉంటుందండి. ఇలా అయితే మొత్తం వడబట్టుకుంటున్నాను. చూడండి ఎంత డస్ట్ ఉంటుందో, దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు ఇదే సేమ్ వాటర్ని మళ్ళీ అదే గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్క 5 నిమిషాల పాటు స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇది గట్టి పాకం అయితే అస్సలు రావద్దండి, జస్ట్ ఒక ఉడికొస్తే సరిపోతుంది. ఇలా ఉడికి వచ్చిన తర్వాత ఇందులోకి అయితే నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. అలాగే గోధుమ పిండి కూడా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అరిసెలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా చేసి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఈ వేడి పైననే బియ్యం అంతా, ఈ పిండి అంతా మొత్తం దాంట్లో కలిసేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకుంటున్నా. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బియ్యం కూడా కొంచెం పచ్చిగా లేకుండా కొంచెం ఉడికినట్టు అవుతుంది కాబట్టి అరిసెలు చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి. చూడండి, ఇలా స్పూన్తో అయితే కలిపేసుకోవాలి. చాలా వేడిగా ఉంది. మనకు మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ సరిపోయిందండి. ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటరు, సగం కప్పు గోధుమ పిండి, సగం కప్పు బియ్యం పిండి. ఇలా చేసుకోవడం వల్ల కరెక్ట్ సరిపోతుంది. మనకేం లూజ్గా రాదు పిండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నా. నెయ్యి అయితే మీ ఇష్టం అండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీని అంతా ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నా. ఈ మిశ్రమం అంతా ఇప్పుడు ఇలా గిన్నెలు అయితే మొత్తం వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చేతితోటి బాగా రుద్దుతూ బాగా చూడండి మెత్తగా అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్ద ఉంటుంది కదా సాఫ్ట్గా, అంతవరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. ఇలా ఉండలు కడుతున్నట్టు వచ్చినట్లయితే మనకి మిశ్రమం అయితే కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని అరిసెల్లాగా చేసుకోండి. ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిలో అన్నా బటర్ పేపర్ అన్నా కవర్స్ ఉంటాయి కదా, దానిపైన అయినా లేదంటే ఆకులపైన అయినా సరే ఇలా అరిసెల షేప్లో చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఒక పెద్ద కడాయి అయితే తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ కూడా ఎటువంటి స్మెల్ లేనిది తీసుకోండి. పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ అయితే తీసుకోండి. స్వీట్స్ వేస్తున్నప్పుడు స్మెల్ లేని ఆయిల్ వాడడమే బెస్ట్. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఈటెక్కిందా లేదని చెప్పి చిన్న ముద్ద అయితే వేసి చూసాను. చూడండి, ఆయిల్ అయితే ఈటెక్కింది. ఇప్పుడు అరిసెలు అయితే చేసుకున్నాం కదా, ఇవైతే ఇందులోకి వేసుకుంటున్నాను. కొంచెం మందంగానే చేసుకోండి, మరీ సన్నగా చేసుకోవద్దు. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి, మందంగా చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు అరిసెలన్నీ ఇందులోకి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలానే అన్ని అరిసెలు అయితే ఇలానే చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక సైడ్ అయితే బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని చేసుకోండి, లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇలా చూడండి, ఇప్పుడు జాలిగంటతోటి ఇలా తీసేసుకొని ఒక స్పూన్ తోటి గట్టిగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది. అంతే అండి, అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా అయిపోతాయండి. ఎవరికైనా ఈ అరిసెలు రాకపోయినా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.